భోగి రోజు ఎందుకు భోగి మంటలు వేసుకుంటారు? దీన్ని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ చెప్తాను విను. అవును అది ఎందుకు పొద్దున్నే భోగి మంటలు వేస్తారు? ఇప్పుడు భోగి జనవరిలో జరుపుకుంటాం కదా, జనవరిలో చలి ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసుగా. అమ్మో చాలా ఎక్కువగా ఉంటుంది అది. ఈ చలికాలంలో మన రక్తనాళాలు కుదించిపోతాయంటారు. రక్త ప్రసరణ తక్కువగా ఉంటుందంట, కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ భోగి మంటకు దగ్గరగా నిలబడితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది. ఇంకా ఈ మంటలో నుంచి వచ్చే పొగ వల్ల ఈ చలికాలంలో ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాలు, క్రిములు, అలాగే దోమలు కూడా చచ్చిపోతాయి. ఇంతకీ పొద్దున్నే భోగి మంట ఎందుకు వేస్తారు? ఎందుకంటే పొద్దున్నే భోగి మంట దగ్గర నుంచోవడం వల్ల మన మూడ్ బెటర్ అవుతుందంట, స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా ఈ భోగి మంటలో పాడిపోయిన వస్తువులు కూడా ఏమంటారు మన ఇంట్లో, అవి ఎందుకో తెలుసా? అవునంటారు, ఎందుకు? చలికాలంలో పాత చెక్క, పాడైన వస్తువులు తేమ పట్టి బ్యాక్టీరియా, ఫంగస్, పురుగులు నిలయంగా మారతాయంటారు. వాటి ఇళ్లలోనే ఉంచితే రోగాలు, దోమలు, అలర్జీ పెరిగి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే భోగి రోజు పనికిరాని పాత వస్తువులన్నిటిని ఒక చోట వేసి కాల్చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటాయారు. చాలా బాగుంది డాడీ. మన సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకో ఎప్పుడు 14-15 తారీఖుల్లోనే వస్తుంటుంది. కనుమ రోజు ఎందుకు జర్నీ చేయకూడదు? భోగి పళ్ళు పోయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ కలిపి ఒక లాంగ్ వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి.